హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము కోర్స్ అనేది ఎలా పర్చేజ్ చేయాలో మీకు వీడియో చూపించడం అనేది జరుగుతుంది. 499 కోర్స్ టెస్ట్ సిరీస్ కోర్సు. ఇక్కడ ముందు మీ ఫోన్లో ప్లే స్టోర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీ సర్చ్ బటన్ పైన సర్చ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ మీరు టైప్ చేయండి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ అని టైప్ చేశారంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశారంటే ఇక్కడ వచ్చింది కదా మీకు ఎస్ఎస్ మన యూట్యూబ్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబలే ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది. ఓకే, యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తున్న ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ టైప్ చేయమని ఉంటుంది. మీకు ఏ మొబైల్ నెంబర్తో కావాలో ఆ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీ నేమ్ టైప్ చేయమని అడుగుతుంది. మీ నేమ్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ మీకు కోర్సెస్ కనిపిస్తాయి అన్నమాట. మీకు ఏ కోర్స్ కావాలో అది మీరు దాని మీద క్లిక్ చేయాలి. సపోజ్ మీకు ఇప్పుడు 499 కోర్స్ కావాలనుకోండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు మళ్ళీ క్లిక్ చేయండి. చేశారంటే కింద మీకు బై నౌ అని చూపిస్తుంది. కింద బై నౌ 512 చూపిస్తుంది. సో ఇది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆంధ్రప్రదేశ్. ప్రొసీడ్ టు పేమెంట్. లోడింగ్ అవుతుంది. మీరు దేని ద్వారా పే చేస్తారని అడుగుతుందండి. ఇప్పుడు ఫోన్పేనా, గూగుల్ పేనా, ఓకే, సంథింగ్ మీకు పేటిఎమ్మా అడుగుతుంది. మీరు ఫోన్పే ద్వారా పే చేసేటట్టుంటే ఫోన్పే క్లిక్ చేయండి. ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని. ఇక్కడ మీకు ఫోన్పేకి తీసుకుంటుంది 512. ఇక్కడ పే 512 అని క్లిక్ చేయండి. మీ పిన్ నెంబర్ అనేది టైప్ చేయండి. చేసిన తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి. ఈ విధంగా కన్ఫర్మింగ్ పేమెంట్ అని వస్తుంది. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన దాకా మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ దాంతో అదే చూపిస్తుందండి, కంగ్రాచులేషన్స్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంటూ బటన్ పైన మీకు ఓవర్ వ్యూ పక్కన కంటెంట్ అని ఉంటుంది. కంటెంట్ క్లిక్ చేయండి. ఈ కంటెంట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ 3rd నుంచి 8th వరకు న్యూ టెస్ట్ బుక్స్ ఉన్నాయి కదా, సో ఇది చూద్దాము. ఇది చూసినట్టయితే మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇది సపోజ్ నేను ఈవీఎస్ ట్రై చేస్తున్నాను. ఓకే, ఈవీఎస్ 4th క్లాస్ ట్రై చేద్దాము. ఫస్ట్ లెసన్ కుటుంబం. సో ఇక్కడ మీకు అటెంప్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినట్టయితే కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రీడ్, ఓకేనా, ఇది చెక్ బాక్స్ మనము టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత అటెంప్ట్ టెస్ట్ ఇంకా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుందండి. క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆప్షన్ సపోజ్ నేను సెకండ్ ఆప్షన్ అనుకున్నట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్, ఓకేనా. ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ రాసిన తర్వాత కింద చూడండి సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేశారంటే కనుక సబ్మిట్ టెస్ట్ అని క్లిక్ చేయండి. మీ మార్క్స్ అనేటివి చూపిస్తుంది. మార్క్స్ చూపించిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే వ్యూ సొల్యూషన్స్ అని ఉంటుంది. వ్యూ సొల్యూషన్స్ చూసుకుంటే మీరు ఏది రాంగ్ ఆన్సర్ ఏది పెట్టారు, రైట్ ఆన్సర్ ఏంటి, దానికి ఇంకా మీకు అన్ని నెక్స్ట్ ఒక్క అంటే మీరు చూసుకుంటూ ఉండొచ్చండి. ఓకే, ఇది మనకు పేమెంట్ చేసే విధానం, ఎగ్జామ్స్ అనేటివి ఎలా రాసుకోవాలి అని. ఈ విధంగా అన్నీ మీకు 9th న్యూ కూడా టెక్స్ట్ బుక్స్ చూసినట్టయితే 9th న్యూ కూడా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది, టెస్ట్లు అనేటివి. ఓకే, థ్యాంక్ యూ అండి.